హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ పిండితో హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. బీట్రూట్తో దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా తయారు చేసుకుని కర్రీలో కానీ కారపొడిలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా సాఫ్ట్గా ఉంది. చూడండి, పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉండే రెసిపీ చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. ఇడ్లీ పిండి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీరా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. తురుము పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ అయినా వేసుకోవచ్చండి, కీరా అయినా వేసుకోవచ్చు. బీట్రూట్ విడిగా తినలేము కాబట్టి ఇలా పిల్లలకి ఏదో ఒక రెసిపీలో పిల్లలకి సర్వ్ చేస్తూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి. బీట్రూట్ సగం మాత్రమే తురిమి వేస్తున్నానండి, ఫుల్ వేయట్లేదు. చూడండి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోసపిండిలా కాకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తానండి ఎలా కలుపుకోవాలో. ఫ్రెష్ ఇడ్లీ పిండితో చేసుకున్నట్లయితే మీరు కొంచెం వంట సోడా వేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. ఈ దోశ వేసుకోవటానికి ఇలా దోశ ప్యాన్ కాకుండా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని, అంటే కర్రీ చేసుకునే ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయటం మిస్ అయిందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెంగానే తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పైన కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకొని మంట సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఈ దోశ బాగా ఉడకాలండి. ఎందుకంటే కొంచెం మందంగా వేసాం కాబట్టి సిమ్లోనే ఉంచాలి మంట. చూడండి, ఒకవైపు ఉడికిపోయాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా దోశ తిప్పేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ వేసేసుకోవటమే, అంతే అండి. ఇలా చేసేసుకొని కర్రీలో అయినా సర్వ్ చేసుకోవచ్చు, కారపొడి అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే బీట్రూట్ వేసాం కాబట్టి టేస్ట్ బాగోదు అని అనుకోవచ్చు, కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఉట్టి ఇడ్లీ తినటం కంటే ఇలా ఏదో ఒకటి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదో ఒక వెజిటేబుల్ వేసి ఇలా దోశ వేసి పెడితే పిల్లలకి చాలా మంచిది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. చాలామంది నా ఛానల్ చూసినా కానీ ఒక లైక్ కూడా చేయట్లేదని, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గురించి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.